హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషినామాపు. ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీకి ఈ పేస్ట్ వేసుకొని చేసుకుంటే చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ పేస్ట్ని వేసేసుకుని చికెన్ కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం వచ్చేయండి. ఆ పేస్ట్కి కావాల్సిన పదార్థాలు గసగసాలు, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు చూపించిన వాటిని అన్నిటినీ ఒక గిన్నెలో వేసుకుని గంట పాటు నానబెట్టుకోవాలి. గంట తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి. చికెన్ క్లీన్ చేసేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు, కారాన్ని వేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రను వేసుకుని 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఉల్లిపాయ మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా పేస్ట్ని అందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. టేస్ట్ చూసుకుని ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నాకైతే సరిపోలేదు, నేను అయితే వేసుకున్నాను. బాగా ఉడికించేసుకుని ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.